సాగర్ 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 అక్కడ లాకప్లో ఉండక ఎలాంటి పేపర్ మీద సంతకం పెట్టద్దు. అది ఎలాంటిదైనా సరే. అర్థమైందా నీకు? సాగర్ వెళ్దామా? ఇన్స్పెక్టర్ గారు 1 మినిట్. సాగర్, నువ్వు ఇంట్లో ఏం తినట్లేదు కదా? ఇందులో నీకు ఇష్టమైన కొన్ని కచోడీలు పెట్టాను, అక్కడ తిన్నానా? నువ్వు దేనికి బెంగ పెట్టుకోకు. మీ నాన్నగారు నిన్ను విడిపించేస్తారు. ఒంటరి వాడిని అయిపోయానని అనుకోకు. నువ్వు మేమంతా ఉన్నావు నీకు తోడుగా. సారీ మేడం, ఇలాంటి లాకప్లో కనుమతించరు. వీటికి ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటి? నేను మా అబ్బాయికి ఏవో తినడానికి ఇస్తున్నాను, దానికి కూడా పర్మిషన్ కావాలా? ప్లీజ్ మీరు నన్ను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్నది కేవలం తినడానికే. తను తీసుకెళ్తాడు వీటిని. సాగర్, ఇదిగో నాన్న, తప్పకుండా తినాలి, సరేనా? మామ్ ప్లీజ్, ఇలాంటివన్నీ అక్కడ అలౌ చేయరు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్నే అర్థం చేసుకోమంటున్నావు. ఆయన అర్థం చేసుకోమని చెప్పవా? నా కన్న బిడ్డకి తినడానికి ఏదైనా ఇస్తే అదో పెద్ద నేరమా? పోనీ నేరమే అనుకుందాం, నన్ను కూడా అరెస్ట్ చేయండి, ఉరికంబం ఎక్కించండి. నాకు అసలు ఏం భయం లేదు. మా అబ్బాయి ఇవన్నీ తీసుకెళ్లాల్సిందే, తప్పదు. మమ్మీ ప్లీజ్, నేను పూర్తిగా బాగున్నాను, నాకేం కాలేదు, సరేనా? నువ్వు ఇలా ఏడవద్దు ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను ఎలా వెళ్ళగలను మమ్మీ? ఇన్స్పెక్టర్ గారు 1 మినిట్, మా నాన్నమ్మని చూడొచ్చా? అలాగే. వదినా, సాగర్, నువ్వు అసలేం బెంగ పెట్టుకోకు. మేమంతా ఉన్నాం కదా, నువ్వేం బాధపడకు, సరేనా? మీ నాన్న త్వరలోనే వచ్చేస్తారు, నువ్వు బాధపడకు. మమ్మీ నేను పూర్తిగా బానే ఉన్నాను, కంగారు పడుకు, నాకేమీ జరగదు. అరే ఏంటి ఇంత గోలు చేస్తున్నారు? ఇక చాలు, బాబుకు తగులుతుంది కదా. అమ్మా, ఆకలేస్తుంది. సరే అంతేగా, మీ ఇద్దరి కోసం పాలు వేడి చేస్తున్నానుగా. అంత గోరెందుకు చేస్తున్నారు? మాట్లాడకుండా కూర్చోండి. ఇక ఆడింది చాలు. అన్నట్టు బయటికి వెళ్ళకూడదు, సరేనా? అలాగే. చాలా పొద్దుపోయింది. అసలు ఈ పిల్లలతో ప్రాణాలు పోతున్నాయి. ఇదిగో కృష్ణ, రాఖీ, ఇక ఆట చాలని చెప్పాగా, ఆపండి. అదేంటి బయటకు వెళ్తున్నారే మీరిద్దరు? తలుపు సరిగ్గా మూయండి. చెప్పినా లాభం లేదు, వినిపించుకుంటేగా. ఇదిగో రాఖీ, కృష్ణ. అలా ముందుకెళ్ళి ఎడమవైపు ఇక్కడ నుంచి ఎటు తిరగాలి గోవిందయ్య గారు? బహుశా నాకు తెలిసి కుడివైపు. కాదు గోవిందయ్య గారు సరిగ్గా చెప్పండి. పోయినసారి నేను వచ్చినప్పుడు పగటిపూట వచ్చాను,
ఇప్పుడేమో రాత్రి అయిపోయింది. ప్రదీప్ బాబు ప్లీజ్ బండి ఒకసారి సైడ్ కాపండి, మేము వెళ్ళి అడుగుస్తాం. పదండి. ప్రదీప్ బాబు ముందుకెళ్ళి కుడివైపుకి తిరగాలట, కానీ చాలా దూరం వెళ్ళాలట. ఒక షార్ట్ కట్ ఉంది కానీ ఆ దారిలో కార్ వెళ్ళదట. బండి ఈ పక్కన పార్క్ చేయి, మనం కాలు నడుకుని వెళ్దాం. దయచేసి నా పిల్లల్ని వదిలేయండి బాబు. నేను చెప్పాగా నేను అసలు ఎవరికి ఏమీ చెప్పనని. అయినా నేను అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. అయినా మీరు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? మీకు మీకు పుణ్యం ఉంటుంది, అన్నం పెడతారు. మా పిల్లల్ని ఏం చెయ్యొద్దు. నువ్వు ఇక్కడే ఉంటే మంచిది కాదు. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. గోవిందయ్య గారు, నేను చెప్తున్నాగా, మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఆలోచించండి. ఇదే ముందుకెళ్ళాలి. ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని ఇంత రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్తాను. ఎక్కడికైనా వెళ్ళిపో. మీ ఊరికి వెళ్ళిపో, లేదంటే ఎవరైనా మీ దూర బంధువుల ఇంటికి వెళ్ళు. నువ్వు ఎక్కడా దొరకని చోటుకు వెళ్ళిపో. సరే, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను. పొద్దున్నే కాదు, ఇప్పుడే. చూడండి బాబు, ఇంత రాత్రి వేళ నేను ఎలాగా వెళ్ళకపోయావంటే ఈ పిల్లని చంపేస్తా, అర్థమైందా? వద్దు వద్దు వద్దు, నా పిల్లల్ని ఏం చేయకండి. మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. మా పిల్లల్ని ఏం చేయకండి, మా పిల్లల్ని వదిలిపెట్టండి. గోవిందయ్య గారు ఆగిపోయారే? గుర్తొచ్చింది. ఇదే ముందుకెళ్ళి కుడివైపుకి తిరగాలి. అయితే పదండి. ఇదిగో ఇకనాడు. ఇంకా ఏంటి ఆలస్యం? తాళం వేసావు కదా. మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. నువ్వు నడిచి వెళ్ళావనుకో, వాళ్ళు నిన్ను పట్టేసుకుంటారు. మేము నిన్ను జీపులో తీసుకెళ్లి ఊరవతలు దించుతాం. పద 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 పద. కూర్చో ఇక్కడ. బాగా ఆలస్యం అయిపోయింది. పద పద. గోవిందయ్య గారు ఇంకా ఎంత దూరం? వచ్చేసావు. ఇదిగో ఇక్కడే, కొంచెం ముందు. గంగా, అటు వెళ్తున్నావే? ఇటు కదా వెళ్ళాలి. పద. గంగా రా. ఇదే ఇల్లు. మాల్తీ తలుపుది. మాల్తీ తలుపుది. ఒక నిమిషం. ఇంటికి తాళం వేసింది గోవిందయ్య గారు. ఎవరు కావాలండి? మేరీయేగా. అవును, తను ఎక్కడుందో మీకు తెలుసా? ఇప్పుడే వెళ్ళింది జీపెక్కి. గంగా ఆగు. మాలతక్క, 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 మాలతక్క ఆగు, మాలతక్క ఆగు, మాలతక్క, మాలతక్క ఆగు. ఏం జరిగింది గంగా? అలా పిచ్చిదానిలా ఎందుకు పరిగెడుతున్నావు? అదిగో మాలతక్క, తను ఇప్పుడు జీప్ లో వెళ్ళిపోతుంది. తనని ఎలాగైనా వెళ్ళనివ్వండి సార్. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి సార్. తను ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నేను వెళ్ళి ఆపాలి సార్. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. స్పృహలోకి రా గంగా. ఈ విధంగా విట్నెస్ వెనక నువ్వు పరిగెట్టకూడదు. తను ఒకవేళ భయపడిపోయి అసలు సాక్ష్యమే చెప్పనంటే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? గంగా, తనని పట్టుకోవాల్సిందేనని ఒప్పుకుంటాను నేను. వెతికి పట్టుకోవాలి. తను ఎక్కడికి వెళ్ళినా మనం వెతికి పట్టుకుందాం. అన్నిటికంటే ముందు నీ ఎమోషన్స్ అదుపులో పెట్టుకో గంగా. ఇలా పరుగులు తీసినంత మాత్రం నువ్వేం సాధించలేవు. ఎంతో దగ్గరకు వచ్చాను ఆచూకీ తెలుసుకోవడానికి. ఈ లోపే నా చేయి జారిపోయింది. ఇంకేం చేయలేను నేను. నేను చూస్తుండగానే మాలతకు వెళ్ళిపోయింది. ఇట్స్ ఓకే గంగా. కొంపలు అంటుకోలేదు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు నీ వాంగ్మూలం మార్చుకున్నావంటే అది నాకెంతో సంతోషంగా ఉంది. కానీ మిమ్మల్ని చూసినప్పుడు అలా అనిపించలేదే. మీకు నిజంగా సంతోషంగా ఉందా?